కేసులో పోలీసులు నోటీసులను మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి లెక్క చేయడం లేదు. ఇవాళైనా నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అటు పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇంట్లో ఉండకుండా కాకాని దాగుడు మూతలు ఆడుతున్నారు. ఆదివారం నెల్లూరులో నోటీసులు ఇవ్వడానికి పోలీసులు నివాసానికి వెళ్లగా ఆయన కనిపించలేదు. దీంతో ఇంటి గేటుకు గోడకు అంటించారు. ఇక సోమవారం నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రమ్మని అందులో పేర్కొన్నారు. కానీ ఆయన రాలేదు. దీంతో పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. అక్కడి నివాసంలో కూడా ఆయన లేకపోవడంతో బంధువులకు నోటీసులు అందజేశారు. ఇక మంగళవారం నెల్లూరులో విచారణకు రావాలన్నారు. అయినా హాజరు కాలేదు. మళ్లీ నిన్న మనుబోలు పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. వారు వెళ్లిన సమయానికి ఆయన పత్తా లేకుండా పోయారు. దీంతో కాకాని సమీప బంధువుకు నోటీసులు అందించారు. ఇవాళ నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రావాలని స్పష్టం చేశారు. అయితే ఇవాళైనా కాకాని విచారణకు హాజరవుతారా లేదా అనేది సందేహమే. విచారణకు రాకుండా ఆయన తప్పించుకోవడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. కాకాని ఇవాళ నెల్లూరు రానున్నట్లు వైసీపీ వర్గాలకు సమాచారం అందింది. ఆయన వస్తే అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ నాయుడు తెలుసుకుందాం. మహేష్, ఈ రోజు కాకాని నెల్లూరుకు రానున్నట్లుగా పోలీసులకు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, మాజీ మంత్రి కాకాని అక్రమ క్వాడ్జీ దాదాపు 250 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసి 61,000 మెట్రిక్ టన్నుల క్వాడ్జీకి సంబంధించిన కేసు ఇది. అదే కాదు, పెద్ద ఎత్తున బాంబ్ బ్లాస్టింగ్లు చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ కేసులో ఫస్ట్ నుంచి కూడా వారం రోజులుగా మాజీ మంత్రి కాకాని హైట్ డ్రామా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఒకవైపు ఏమో ఫోటోలు విడుదల చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో ఉగాది పండుగ చేసుకున్నాను, ఇంట్లో శుభకార్యంలో ఉన్నాను, ఈ విధంగా ఫోటోలు విడుదల చేస్తూ పోలీసులు పట్టుకోలేకపోతున్నారని ఒక ఇది క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఒక దగ్గర ఫోన్ పెట్టి మరో దగ్గర ఉండటం, ఇలా పోలీసులు ముప్పతిప్పలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా నెల్లూరు పోలీసులు దాదాపు 3 నోటీసులు ఇవ్వడం జరిగింది. మొదట నోటీస్ ఇచ్చేందుకు నెల్లూరుకు వెళ్తే నెల్లూరులో 2 ఇల్లు కూడా ఎవ్వరూ లేరు, తాళాలేసి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. అప్పుడు పోలీసులు బయట గేట్లకి మొదటి నోటీస్ అంటించారు నెల్లూరులో. తర్వాత హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్లో నేరుగా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ బంధువుకి, అతి సమీప బంధువుకి, వాళ్ళ కజిన్ బ్రదర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. మళ్ళా నిన్నటి రోజున కూడా మళ్ళీ ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. మా 3వసారి నోటీసులు. ఈరోజు 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు కాకాని హాజరు కావాల్సి ఉంది. కానీ అయ్యే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ప్రధానంగా ఆ పార్టీ వర్గాలే చెప్తున్నారు ఈరోజు విచారణకు రాకపోవచ్చని. ప్రధానంగా చూస్తే పోలీసుల నుంచి తప్పించుకొని పరారీలో ఉన్న కాకాని మొన్నటి రోజున నిన్న రేపు వస్తాను, రేపు సాయంత్రానికల్లా, ఎల్లుండి ఉదయం నుంచి, అంటే ఈ రోజు ఉదయం నుంచి ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటాను, కార్యకర్తలకి, పోలీసులకి అందరికీ అందుబాటులో ఉంటాను, ఈ కేసులంటే భయపడేది లేదంటూ చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు అయితే కాకాని వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇంటి దగ్గర పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఆయన వాహనాలు కానీ ఏమీ లేవు. మరి ఆయన ఒకవైపు ఏమో పోలీసులు పెట్టే కేసులు, ఇలాంటి అక్రమ కేసులు ఇవన్నీ కూడా అని చెప్తూ వీటికి భయపడమని చెప్తూనే మరోవైపు హైడ్రామా చేస్తున్నారు. గతంలో కూడా ఒక కేసులో ఇదే విధంగా దాదాపు 3 నెలల పాటు తప్పించుకొని తిరిగి చివరికి హైకోర్టులో కూడా బెయిల్ రాక సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈసారి కూడా ఈ కేసులో కూడా పరారయ్యి తప్పించుకు తిరుగుతూ మళ్ళీ ప్రజల్లో ఒక సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తూ చివరికి బెయిల్ తెచ్చుకున్నాకే ఇక్కడకు అడుగు పెడతారు నెల్లూరుకు అని చెప్పి కూడా చర్చలు సాగుతూ ఉన్నాయి. ఈ విషయంలో పోలీసులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. గతంలో పోలీసుల మీద అనేక సార్లు కాకాని గోవర్ధన్ రెడ్డి ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. వెంకటాచలంలో అయితే సిఐ సుబ్బారావు, ఆర్ఐ వాళ్ళందరూ పేర్లు చెప్పి మరి వాళ్ళు మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తుంది, జగన్ సీఎం అవుతాడు, వచ్చినప్పుడు మిమ్మల్ని 7 సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొచ్చి మీ కాకిగూడలో ఓడదీస్తామని చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈయన కాకాని హాజరవుతాడా లేదనే దానిపైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నీలిమ, పరిస్థితి. ఓటు స్టూడియో.